హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అన్నుని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఆలు బోండాలండి. ఆలు బోండాలంటే చాలా ఇష్టంగా తింటారు కదా అందరూ. ఎందుకు బయటికి ఎంత తెచ్చుకోవడం అని చెప్పి ఈజీగా ఇంట్లోనే ఉన్న ఐటమ్స్తో అయిపోతుందని చెప్పి సింపుల్గానైతే చూపిస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చిందంటే తప్పకుండా ట్రై చేయండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఆలుగడ్డలు, బేసన్, సోడా, ఓమా, పచ్చిమిరపకాయలు, చాట్ మసాలా, జీలకర్ర, నూనె, ఉల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ, కొత్తిమీర, ధనియాల పౌడర్, ఉప్పు, పసుపు. ముందైతే ఎన్ని కావాలనో అన్నీ మనమైతే ఆలుగడ్డలు చిన్న చిన్నగా కొంచెం కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని కొంచెం అంతా ఉప్పు వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఒక 2 విజిల్స్ 3 విజిల్స్ అయితే పెట్టుకుందాము. అదైతే అవుతుంటుంది, దాన్ని పక్కకు పెట్టేద్దాము. శనగపిండిలో కొంచెం అంతా ఓమా వేసుకోవాలి. డైజెషన్ అవుతుంది ఓమా వేయడంలో, టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం అంతా తినే సోడా, తగినంత ఉప్పు వేసుకొని మన బజ్జీ పిండి లెక్క కలిపేసుకోవాలి. కొంచెం గట్టిగానే కలిపేసుకోవాలి, మరి పల్సగా కూడా ఉండొద్దు. ఆలు బోండాలు కదా, చూసుకొని కలిపేసుకోండి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది, ఇంత గట్టిగా. దాన్ని పక్కకు పెట్టేసుకుందాము. ఆలుగడ్డలు అయితే ఉడికిపోయాయి కదా, విజిల్ తీసేసి వీటిని అయితే మనము కొంచెం చల్లవాటలు వేసుకొని పుట్టంతా తీసేసుకొని మొత్తం మనం చిన్న చిన్నగా మ్యాచ్ చేసుకొని పెట్టేసుకుందాము. దాన్ని పక్కకు పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుందాము. తగినంత ఆయిల్ వేసుకుందాము. కొంచెం అంత జీలకర్ర, ఆనియన్స్ వేసుకుందాము. కొన్ని సన్నగా కట్ చేసిన ఆనియన్స్, ఆనియన్స్ అయిన తర్వాత కొంచెం అంతా, మరి ఎక్కువ కూడా ఏం కావాల్సిన అవసరం లేదు, మామూలుగా అయితే సరిపోతుంది. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుందాము. కారం ఇదేనండి, ఎర్ర కారం వేయొద్దు, చూసుకొని వేసుకోవాలి. చూడండి, పచ్చిమిరపకాయలు అయినాయి కదా. కొంచెం అంతా మనం అల్లం ఎల్లిగడ్డ వేసుకుందాము. అల్లం ఎల్లిగడ్డ కొంచెం పచ్చివాసన పోయినాక అల్లం ఎల్లిగడ్డను అయితే మంచిగా వేపుకోవాలి. చూడండి, సరిపోతుంది. తర్వాత మనం కొంచెం పసుపు వేసుకుందాము. ఒకసారి అయితే మంచిగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ అయిపోయింది కదా, మనం పొట్టి తీసి పెట్టుకున్న ఆలుగడ్డ అది ఉంది కదా, దాన్ని ఇందులో వేసేద్దాము. వేసుకొని అంతా మంచిగా కలిపేసుకుందాము. అంత మంచిగా కలిసింది కదా. కొంచెం అంతా కొత్తిమీర, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం అంతా చాట్ మసాలా, తగినంత ఉప్పు అందులో వేసుకున్నాము. ఆలుగడ్డలలో వేసుకున్నాము, చూసి వేసుకోండి. ఇంకంతా మంచిగా మనం మిక్స్ చేసుకుందాము. చూడండి, అంతనైతే మంచిగా మిక్స్ అయిపోయింది కదా. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కొంచెం అంతా చల్లగా చేసుకుందాము. చూడండి, చల్లగానైతే అయ్యింది. చిన్న చిన్నగా కొంచెం కొంచెం తీసుకొని ఇలా బాల్స్ లెక్క చేసుకుందాము. చూడండి, ఎన్ని కావాలనో అన్నీ మొత్తము ఏ సైజులో కావాలనో ఆ సైజులో బాల్స్ అయితే అంతా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, నేనైతే అన్ని బాల్స్ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. దాన్ని పక్కకు పెట్టేసుకొని మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకుందాము. డ్రీ ఫ్రైకి సరిపడిందంతా ఆయిల్ వేసుకుందాము. చూడండి, ఆయిల్ అయితే బాగా వేడైపోయింది కదా. మనం కలిపి పెట్టుకున్న బేసను మనం రెడీ, ఆలుగడ్డను రౌండప్ చేసుకున్నాం కదా, మనము బేసన్లో డిప్ చేసేసి మెల్లగా నూనెలో వదిలేసేయాలి. చూడండి,
రౌండ్ షేప్లో మంచిగా దానిపైన వేసి మామూలుగా తీసేసి నూనెలో వదిలేయడమే. మంటనైతే సిమ్లో పెట్టాలి, ఎందుకంటే లోపల నుంచి ఉడకాలి కదా. అలా మీకు ఎన్ని సరిపోతే మీ కడాయిలో అన్నీ వేసుకోండి. చూడండి కొంచెం ఎర్రగా అయినాయి కదా, ఎర్రగా అయినప్పుడు తిప్పేసుకుందాము. సిమ్లో పెట్టుకుంటేనే క్రిస్పీగా బాగా వస్తుంది. మళ్ళీ లోపల నుంచి కూడా బేసన్ ఉడకాలి కదా, మంచిగా ఉడుకుతుంది. చూడండి మనమైతే తిప్పేసుకుందాము. మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు పెట్టుకోవాలి. చూడండి అన్నీ మంచిగా తిప్పుకున్నాం కదా, అక్కడ ఇక్కడ చూసుకుంటూ చూడండి కలర్ అయితే వచ్చేసింది. తీసేసుకుందాము. మంచి కలర్ వచ్చినాయి కదా, మీకు ఎన్ని కావాలనో అన్నీ అలా రెడీ చేసేసుకోవాలి. చూడండి వేడి వేడి ఆలు బోండా రెడీ అయిపోయింది కదా. ఇంకా దానిపైన కొంచెం అంతా చాట్ మసాలా వేసుకొని తింటే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ లెక్కనైతే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓకే, మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.